ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ప్రైజ్ గాడ్. చూడండి ఎంత గొప్ప వాక్యము. మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఇంత డెప్త్గా దేవుడు రాయించినటువంటి వాక్యము ఏంటనంటే, దేవుడు పలికినటువంటి వాక్యం అండి ఇది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడంట. నిజమే. ఒకసారి ఆలోచన, ఏ విషయం అయినప్పటికీ ఏదైనా కానీ కొంచెంలో నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి అంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక పని మనం ఒప్పించాలి అని అంటే ఏ విధంగా ఒప్పిస్తారండి? వాళ్ళు మొదటగా టెస్ట్ చేస్తారు, ఈయన నమ్మకస్తుడా కాదా అని చెప్పేసి. వారి యొక్క నమ్మకాన్ని బట్టి వారికి ఒక జాబ్ అనేది వస్తుంది కదా కొన్ని ఫీల్డ్లలో, అవునా కదా. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము ఏంటనంటే, చాలామందిని అభినందిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే మంచి పని చేసింది ఈ వ్యక్తి అని చెప్పేసి. అంటే రోడ్డు మీద బంగారం దొరికినా కానీ జెన్యున్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేసిండు. రోడ్డు మీద ఏది దొరికినా చిన్న పిల్లాడైనప్పటికీ వెళ్ళి వాళ్ళ టీచర్కి ఇచ్చిండు అని. అది కదా మిక్కిలి కొంచెంలో నమ్మకంలో అంటే, అక్కడ నీతి న్యాయం వైపు నిలబడినటువంటి వాళ్ళని మెచ్చుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. సో నిజంగా మనకి దేవుడు ఒక పని అప్పగించినప్పుడు మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉండేవారిలా ఉంటే, అసలు అధికమైనటువంటి ఇంకా ఏదైనప్పటికీ ఎక్కువలో కూడా మనము నమ్మకంగా ఉంటామండి. ఒకళ్ళు మన మీద నమ్మకం పెట్టుకోవాలంటే మొదటగా వాళ్ళు మనతో స్నేహం చేసి మన ప్రవర్తన బట్టి ఉంటారు కదా. నిజమే. మరి మనము మిక్కిలి కొంచెంలో నమ్మకంగా నీతిగా న్యాయంగా ఉంటున్నాం. ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. అవర్ గాడ్ ఈజ్ జస్టిఫైడ్ గాడ్. కాబట్టి మనము కూడా న్యాయంగా నడుచుకుందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.